పోయినడల నాకు శ్రమ. దేవుని పనుల్లోనే ఉండాలి, ఆ దేవుని గురించి నేను తెలియజేయాలి, దేవుని కొరకు బ్రతకాలి, దేవుని కొరకు బ్రతికించాలి. బాధ్యత. సంఘంలో మన బాధ్యత ఏంటి? సంఘంలో మన భారం ఏంటి? సంఘానికి దేవుడు ఎందుకు తెచ్చాడు? ఒక బాధ్యత. పెళ్ళి ఒక బాధ్యత. పెళ్ళి అనేది ఏంటి? బాధ్యత. పిల్లలు బాధ్యత, భార్య బాధ్యత, భర్త బాధ్యత, సంసారం బాధ్యత. మరి దేవుడు బాధ్యత కదా. ఎక్కడుంది బాధ్యత? బాధ్యత కలిగిన పిల్లలుగా ఉండాలి. అది అర్థమైందండి పౌలు గారికి. అందుకే అండి భారాన్ని పక్కన పెట్టేశాడు. వెనక ఉన్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకే వేగిరపడుచు. ఏమండి, క్రీస్తు యేసునందు ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని నేను గురి యొద్దకే పరిగెట్టుచున్నాను.